సాడెకు సచివాలయంలో మెడికల్ క్యాంప్. అల్లూరు సీతారామరాజు జిల్లా జి మడుగుల మండలం జి మడుగుల 2వ సచివాలయంలో ఈరోజు మెడికల్ క్యాంప్లో అన్ని గ్రామాల ప్రజలు వర్షాలు కురుస్తున్నాయి, ప్రతి ఒక్కరూ పరిసరాలను ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం వచ్చిన వెంటనే ఆరోగ్య కార్యకర్తను కానీ సంప్రదించి సకాలంలో మందులు వాడాలని, అలాగే జ్వరం తీవ్రతను బట్టి దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి డాక్టర్ ఇచ్చిన మందులు వాడుకోవాలని సూచించారు. కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ధనీష్, జీ మోడల్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా. అయితే మనకి ప్రభుత్వం ఏంటంటే పిఎం జన్ధన్ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని మెయిన్ ఎజెండాలో ఇందులో వైద్యం పరంగా వచ్చేసరికి సికిల్ సెల్ ఎనీమియా అనేది తీసుకున్నారు. మనకి మన జీ మోడల్ పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 5,000 కిట్ల వరకు అనేది పరీక్షలు సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించి పరీక్షలు చేయడం జరిగిందండి. అందులో కొంతమందికి పాజిటివ్ అంటే సికిల్ సెల్ డిసీజ్డ్గా గుర్తించడం అనేది జరిగింది. వాళ్ళకి ఎవరికైతే ఈ డిసీజ్డ్గా కన్ఫర్మ్ చేయడం జరిగిందో వాళ్ళకి మన పిఎం జన్ధన్ ప్రోగ్రామ్ బేస్ ఆధారంగా వాళ్ళకి పెన్షన్ డబ్బులు అనేవి కూడా అందించడం జరుగుతుంది. ఈ డబ్బులతో వాళ్ళు మంచి ఆహారము, మంచిగా అంటే ఆరోగ్యాన్ని బాగా చూసుకునే దానికి సహకరిస్తుంది మన గవర్నమెంట్. అదేవిధంగా పిఎం జన్ధన్ ప్రోగ్రామ్ అదే ప్రోగ్రాంలోనే సికిల్ సెల్తో పాటు మన పిఎం ప్రధానమంత్రి మాతృవందన యోజన ప్రోగ్రాం కూడా ఉందండి. అందులో అయితే మన తల్లికి అంటే గర్భవతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరీక్షలు అనేవి చేసి డబ్బులు కూడా అకౌంట్లో పడే విధంగా చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించి కొంతమందికి డబ్బులు పడకపోవడము, సర్టిఫికేట్ ప్రాబ్లం అనేది జరగడం అనేది కొంతమందికి ఉండొచ్చు. అటువంటి ఇబ్బంది ఆ విధంగా ఇబ్బంది ఉన్నవారు డబ్బులు పడకపోవడం ఇలాంటివి ఎవరికైనా ఉంటే కనుక మన పిహెచ్సికి వస్తే అది సమస్యని ఎలా పరిష్కరించాలి, ఏ విధంగా చేయాలి అనేది, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది మనము వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. సో మన దగ్గర మన టెస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత దాన్ని పాడేరులో ఉన్నటువంటి జీజీహెచ్కి పంపడం జరుగుతుంది. ఆ కేసుని అక్కడి నుంచి వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ద్వారా ఇంకా ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనేది కొన్ని సూచనలు అనేవి చెప్తాము. ఆ విధంగా పెన్షన్ డబ్బులు అనేవి అందుతుంది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు వచ్చి మనకు సూచనలు ఇచ్చినారు. దీన్ని బట్టి మనం విలేజర్స్ కూడా మనం పాటించి మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అనేది ఈ సీజన్ కాబట్టి దానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం మంచిగా పాటించాలి. మనం ఏంటంటే ఈరోజు పనులు కానీ మామూలు పనులు చాలా జనాలు అవుతున్నారు. దానికి కూడా మనం సురక్షితంగా మనం పాటించాలని